హాయ్. ఈసారి చలి చాలా ఎక్కువ ఉంది కదా! ఈ మధ్యకాలంలో మరి పొల్యూషనో ఏంటో కానీ కొన్నేళ్లుగా చలైతే చాలా తక్కువగానే ఉంది. వేరే స్టేట్స్‌లో రాజస్థాన్ అలాంటి ప్లేసుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మన దగ్గర తక్కువనే చెప్పొచ్చు. కానీ ఈసారి మాత్రం చలి, పులి వణికించేస్తుందండి. అయితే ఈ చలిని చూస్తే మా చిన్నప్పటి చలి గుర్తొస్తుంది. అప్పుడైతే ఇప్పుడున్నంత చలి ఉండేది. పొద్దున్నే లేచిన పిల్లలము నీళ్లు కాచడానికి పెద్ద పాత్ర పెట్టి కట్టెల మంట వేసేవాళ్ళు. ఆ పొయ్యి చుట్టూ కూర్చునేవాళ్ళము. అసలు ఎంత పెద్దవాళ్ళు పిలిచినా కూడా ఆ వెచ్చదనానికి అక్కడే కూర్చునేవాళ్ళము. స్నానం చేసి స్కూల్‌కెళ్ళాలంటే భయం. వేడి వేడి నీళ్లు బకెట్లలో నింపి అమ్మ స్నానం చేయమంటే వణుకుతూ చేసేవాళ్ళం. అంతా ఆరుబయట కదా! బాత్రూమ్స్ కప్పు ఉండదు. చల్లటి గాలి వస్తుంది. గబగబా స్నానం చేసి ఇంకా చలిని భయపెట్టేలాగా మనం తయారయ్యి లోపలికి వచ్చిన తర్వాత లోపలికొచ్చినా కూడా మండువా ఇళ్ళు, పైనుంచి చల్లటి గాలి. కాకపోతే అన్ని కాలాలను ఆస్వాదించాం. చలికి భయపడలేదు, ఎండకు భయపడలేదు, వానకి భయపడలేదు. హాయిగా ఆ కాలాలలో ఉన్న అనుభూతిని ఆస్వాదిస్తూ గడిపాం కదా! స్కూలుకి వెళ్ళి రావడము, సెలవు రోజైతే ఎండలో కూర్చోవడము, ఆ ఎండలో కూర్చుంటే కదలబుద్దే కాదసలు. ఆ తర్వాత రాత్రిళ్ళు భలే సంఘటన జరిగేది. మా నాయనమ్మ కుంపటి పెట్టుకొని పుంటి కట్టెలు, కంకి బెండ్లు పెట్టి మంట వేసేది, చలిమంట. చుట్టూ పిల్లలము చేరి ఆమెను పక్కకు జరిపేసి మేమే ఆక్రమించేవాళ్ళము. 90 ఏళ్ల ముసలావిడ పాపం పక్కకు జరిగి మమ్మల్ని కూర్చోబెట్టుకునేది. దానిలో ఆ నిప్పుల్లో మొక్కజొన్న గింజలు వేసి అవి పేలాలైతే తీసుకొని తినడం ఎంతో సరదా. ఇంకా అలాంటివన్నీ చిన్న చిన్న సరదాలు చేసుకునేవాళ్ళము. చలికాలాన్ని కూడా ఒక చక్కటి అనుభూతిలా మిగిలిపోయేది. ఇప్పుడు చలి ఎక్కువేస్తే రూమ్ హీటర్సు, వేడి ఎక్కువైతే ఏసీలు ఉన్నాయి. కానీ అప్పుడంతా ప్రకృతితో ఉన్న వాటితోటే మన ఆనందాలను పొందేవాళ్ళము. అలా ప్రకృతే మనమే ప్రకృతిగా మిగిలాము. కాలం మారింది, దాంతో పాటు మారాలి. ఇప్పుడు ఇలా ఉందని అప్పటి కాలంలో వెళ్ళి చలిమంట ఇప్పుడు వేసుకోలేం కదా! అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. రాజీ పడటమే కదా! ఏమంటారు?